Daily. Taste the Daily. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు విడుదల కానున్న సినిమాకు టికెట్ల ధరలను పెంపుదలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో ఓజీ సినిమాకు టికెట్ల పెంపునకు అవకాశం లేకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమాకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మరికొద్ది సేపట్లోనే ఇవాళ ప్రీమియర్స్ అంటే రాత్రి 9 గంటల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడనున్నాయి. రేపు ఉదయం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సందీప్, ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి మొదటగా ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు అయితే సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్పీ శ్రవణ్ కుమార్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సో మొత్తానికి మనం గత 2-3 రోజుల నుంచి చూస్తుంటున్నాం, ఎక్కడ చూసినా ఓజీ మ్యానియానే కనిపిస్తుంది. ఏ అభిమానే వచ్చి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ కూడా ఇప్పటికే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ చూస్తున్నారు. సో ఈ రేంజ్ లో అంటే తెలంగాణలో ఓజీకి బ్రేకులు పడతాయంటూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి హైకోర్టులో బిగ్ షాక్ ఇది. ఈ సినిమాకి బెనిఫిట్ షో టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసినటువంటి ఉత్తర్వులను హైకోర్టు జారీ చేయడం, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సందీప్. అయితే దీంతో ఇప్పటికే ఇవాళ రాత్రి 10 గంటలకు పడాల్సిన ప్రీమియర్స్ కొనుగోలు చేసిన టికెట్లపై ఒక సందిగ్ధత నెలకొంది. ఏం చేయాలో అర్థం కాక కూడా అభిమానులు అయితే తంటాలు పడుతున్నారు. సో మొత్తానికి అన్నది అనుకున్నట్టుగా అయిన క్రమంలో అంటే మరి కాసేపట్లో దాదాపు 9 గంటల సుమారులో ప్రారంభం కావాల్సినటువంటి ప్రీమియర్స్ కి ఇప్పుడు ఇది ఒక ఎదురు దెబ్బ అని మనం చెప్పుకోవచ్చు సందీప్. థ్యాంక్ యూ వినోద్.